హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే మన ఎస్ఎస్సి జీడీ 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్ సంబంధించిన సినోనియమ్స్ సిరీస్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఆల్రెడీ ఒక వీడియో అయిపోయింది. సో అందులో మీకు 15 సినోనియమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు మీకు సెకండ్ వీడియో ఇది. సో ఇందులో మీకు సినోనియమ్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి అండ్ అనదర్ సినోనియమ్స్ కూడా కొన్ని తీసుకొని వాటి గురించి మీకు చెప్పడం జరిగింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 7th ఫిబ్రవరి 2025లో వచ్చిన సినోనియమ్స్ గురించి చూసేద్దాం. సో షిఫ్ట్ 1లో వచ్చిన సినోనియం అనమాట ఇది. ఆల్రెడీ మనకు 15 సినోనియమ్స్ కంప్లీట్ చేసేసాం. ఇది 7th ఫిబ్రవరి షిఫ్ట్ 1లో వచ్చిన సినోనియం. పర్సిఫ్లేగ్, PRSIFLAGE. పర్సిఫ్లేగ్ అంటే చమత్కారపు వ్యంగ్యం అనమాట. అంటే చమత్కారంగా మాట్లాడడం, అంటే సరదాగా మాట్లాడడం, వాళ్ళతోటి అంటే నొప్పించకుండా మాట్లాడడం అనమాట. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే క్రిటిసిజం అంటే విమర్శించడం, సీరియస్నెస్ అంటే గంభీరంగా మాట్లాడడం, బ్యాంటర్ అంటే సరదాగా ఎగతాళి చేయడం, అండ్ ఆర్గ్యుమెంట్ అంటే వాదించడం. సో దీనికి సినోనియం ఏంటి అంటే పర్సిఫ్లేగ్ అంటే బ్యాంటర్, సరదాగా ఎగతాళి అంటే చమత్కారంగా మాట్లాడడం, నొప్పించకుండా మాట్లాడడం అనమాట. సో క్రిటిసిజం విమర్శించడం కాదు, సీరియస్నెస్ గంభీరంగా మాట్లాడడం కాదు, ఆర్గ్యుమెంట్ వాదించడం కూడా కాదనమాట. సో పర్సిఫ్లేగ్. దీనికి ఇంకా వేరే సినోనియమ్స్ ఏమేమి వస్తాయంటే బ్యాంటర్, ఆల్రెడీ మనం ఇప్పుడు దీని గురించి చూసేసాం. బ్యాంటర్, రెయిలరీ, మోకరీ అండ్ టీజింగ్. సో ఇవన్నీ కూడా పర్సిఫ్లేగ్ అనే వర్డ్కి సినోనియమ్స్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫ్రివోలస్. ఇది కూడా షిఫ్ట్ 1లోనే వచ్చింది. ఫ్రివోలస్ సినోనియం. దీనికి మీనింగ్ ఏంటి అంటే అవసరం లేని అనే సిచ్యువేషన్స్లో మనం ఫ్రివోలస్ అనే సినోనియంని యూజ్ చేస్తాం. సో దీనికి ఆప్షన్స్ ఏంటి అంటే మొమెంటస్ అంటే అత్యంత ముఖ్యమైనది. సో దీనికి కంప్లీట్ ఆపోజిట్. ఇదేమో అవసరం లేనిది, ఇదేమో అత్యంత ముఖ్యమైనది. సో ఇది కంప్లీట్ ఆపోజిట్ కాబట్టి ఇది క్యాన్సిల్. సో ఈవెంట్ఫుల్ అంటే ఉత్కంఠభరితమైన. సో దీనికి కూడా సంబంధం లేదు. సబ్స్టాన్షియల్ అంటే ముఖ్యమైనది, ఇదేమో అవసరం లేనిది. సో ఇది కూడా తీసేయచ్చు. ట్రివియల్ అంటే ప్రాముఖ్యత లేనిది అన్న, అవసరం లేనిది అన్న, నాట్ ఇంపార్టెంట్ అన్నా కూడా ఇదే మీనింగ్ అనమాట. ఫ్రివోలస్ అండ్ ట్రివియల్ ఈ రెండు కూడా సినోనియమ్స్ అవుతాయి. సో అనదర్ సినోనియమ్స్ వర్డ్స్ చూస్తే ఫ్రివోలస్కి ట్రివియల్, సిల్లీ, కేర్లెస్, ఫ్లిప్పెంట్. సో ఇలాంటివి సినోనియమ్స్గా మనం యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ అనిహిలేట్ అంటే పూర్తిగా అంతం చేయడం. ఈ సినోనియం ఎప్పుడు వచ్చిందంటే షిఫ్ట్ 2లో వచ్చింది ఇది. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే కన్ఫ్యూమ్ అంటే నిర్ధారించడం, ఇంక్రీజ్ అంటే పెంచడం, లెంతన్ అంటే పొడవు పెంచడం లేదా ఏదో ఒక డిస్కషన్లో కాల వ్యవధిని పెంచడం, డెస్ట్రాయ్ అంటే పూర్తిగా చెడగొట్టడం, నాశనం చేయడం. సో అనిహిలేట్ అంటే పూర్తిగా అంతం చేయడం, డెస్ట్రాయ్ అంటే పూర్తిగా చెడగొట్టడం. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో కన్ఫ్యూమ్ కాదు, ఇంక్రీజ్ కాదు, లెంతన్ ఇది కూడా కాదు. సో దీనికి అనిహిలేట్కి ఇంకో సినోనియమ్స్ ఏంటి అంటే డెస్ట్రాయ్ ఆల్రెడీ చూసేసాం, వైప్ అవుట్ అండ్ ఎరాడికేట్ అండ్ ఆబ్లిటరేట్. ఇవి సినోనియమ్స్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోస్క్రైబ్ అంటే నిషేధించడం. ఇది కూడా మనకి షిఫ్ట్ 2లోనే వచ్చింది. ఈ సినోనియం కూడా ప్రోస్క్రైబ్ అంటే నిషేధించడం. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే సరౌండ్ అంటే చుట్టుముట్టడం, రివియల్ అంటే వెల్లడించడం, ప్రోహిబిట్ అంటే నిషేధించడం ఆర్ అనుమతించకపోవడం, వ్యారీ అంటే మార్పు చెందడం. వ్యారీ అంటే డిఫరెంట్గా ఉండడం అనమాట. ఒక గుంపులో ఒకరు డిఫరెంట్గా ఉన్నారంటే వ్యారీ, అతని గురించి హీఈస్ డిఫరెంట్ అంటే హీఈస్ వ్యారీ ఫ్రమ్ అదర్స్ అని చెప్తుంటాం అనమాట. సో ప్రోస్క్రైబ్ నిషేధించడం అంటే ఇక్కడ ప్రోహిబిట్ కూడా నిషేధించడం అనమాట. ఈ రెండు కూడా సినోనియమ్స్ అవుతాయి. సో సరౌండ్ కాదు, రివియల్ కాదు, వ్యారీ కూడా కాదు. సో ప్రిస్క్రైబ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే బ్యాన్, ఫర్బిడ్, అవుట్లా. సో ఇలాంటివి మనం సినోనియమ్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన ఇంకొక సినోనియం ఏంటి అంటే కన్సైజ్ అంటే సంక్షిప్తమైన, అంటే తక్కువ మాటల్లో ఈజీగా మనం మీనింగ్ చెప్పడం అనమాట కన్సైజ్. సో డీటెయిల్డ్ అంటే సంపూర్ణ వివరాలతో కూడిన, అంటే ఎక్కువ మాటల్లో చెప్పడం అనమాట. సో ఇది కంప్లీట్ ఆపోజిట్ అవుతుంది. కన్సైజ్, డీటెయిల్డ్ అనేది యాంటోనియం అవుతుంది. సో ఈ ఆప్షన్ కాదు. సో బ్రీఫ్ అంటే కూడా సంక్షిప్తమైన, అంటే తక్కువ మాటల్లో మనం ఈజీగా మీనింగ్ చెప్పడం అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ అంటే ఆసక్తికరమైన, కన్ఫ్యూజింగ్ అంటే గందరగోళంగా. సో ఇక్కడ మనకి సినోనియం ఏమవుతుంది, కన్సైజ్ అంటే బ్రీఫ్ అనమాట. ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇంట్రెస్టింగ్ కాదు,
కన్ఫ్యూజింగ్ కూడా కాదు. సో కన్సైజ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే సక్సింక్ట్ అండ్ కంపాక్ట్ అండ్ టెర్స్ అండ్ క్రిస్ప్, ఇవి కూడా సినోనియమ్స్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ సినోనియం వచ్చేసి షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం ఇది జెనరస్. జెనరస్ అంటే విశాల హృదయం గల, అంటే దయ గల, అంటే కరుణ గల వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం జెనరస్ అనే సినోనియంని మనం వాడతాం అనమాట. హీఈస్ ఏ జెనరస్ పర్సన్ అంటే అతని విశాల హృదయం కలిగిన పర్సన్, కరుణగల పర్సన్, దయగల పర్సన్ అని చెప్తుంటాం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే సెన్స్లెస్ అంటే అర్థం లేని, అండ్ సెన్సిబుల్ అంటే అర్థవంతమైన, మెర్జ్ అంటే అతి తక్కువ, లావిష్ అంటే అత్యధికంగా ఇచ్చే, అంటే విశాల హృదయం గల వాళ్ళు అత్యధికంగా దాన ధర్మాలు చేస్తుంటారు కదా, కరుణ దయ కలిగిన వాళ్ళు. సో జెనరస్కి లావిష్ అనేది సినోనియం అవుతుంది. సెన్స్లెస్ కాదు, సెన్సిబుల్ కాదు, మెర్జ్ కూడా కాదు. సో జెనరస్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే కైండ్, బెన్వలెంట్, చారిటబుల్, లిబరల్, మ్యాగ్నానిమస్. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 3లోనే వచ్చిన ఇంకొక సినోనియం ఏంటి అంటే మెటామార్ఫోసిస్ అంటే సంపూర్ణ రూపాంతరం. అంటే గొంగళ పురుగు సీతాకొక చిలుకగా మారింది, రూపాంతరం చెందింది అని అంటాం కదా సంపూర్ణంగా, అలాంటి వర్డ్ అనమాట మెటామార్ఫోసిస్, సంపూర్ణ రూపాంతరం. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే కన్సిస్టెంటీ అంటే స్థిరత్వం, ఆర్ మారకుండా ఉండడం అంటే ఒకే విధంగా ఉండడం, అందులో ఏ చేంజ్ ఉండదు అనమాట. మెటామార్ఫోసిస్ అంటే సంపూర్ణ రూపాంతరం చెందింది, అది అంటే అందులో మార్పు చెందింది. సో ఇది ఆపోజిట్ వర్డ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో స్టాగ్నేషన్ అంటే అభివృద్ధి లేకపోవడం, అండ్ స్టెబిలిటీ అంటే దృఢత్వం, నిలకడ, చేంజ్ అంటే మార్పు. సో మెటామార్ఫోసిస్ అంటే సంపూర్ణ రూపాంతరం, అంటే అది మార్పు చెందిన తర్వాతనే కదా రూపాంతరం చెందింది. సో చేంజ్ అనేది మనకి సినోనియం అవుతుంది. సో స్టాగ్నేషన్ కాదు, స్టెబిలిటీ కూడా కాదు. సో మెటామార్ఫోసిస్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మేషన్, కన్వర్షన్, ట్రాన్స్ఫిగరేషన్, రీఫార్మేషన్. సో ఇలాంటివి మనం కొన్ని సినోనియమ్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 10th February 2025లో వచ్చిన సినోనియమ్స్ గురించి మనం చూసేద్దాం. ప్లకేట్, ఇది షిఫ్ట్ 1లో వచ్చిన సినోనియం. ప్లకేట్ అంటే శాంతింప చేయడం. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఇన్ఫ్యూరియేట్ అంటే అత్యంత కోపానికి గురి చేయడం. ఇక్కడ మన ప్లకేట్ మీనింగ్ ఏంటి, శాంతింప చేయడం, కానీ ఇక్కడ ఇన్ఫ్యూరియేట్ మీనింగ్ ఏంటి, అత్యంత కోపానికి గురి చేయడం. సో ఇది యాంటోనియం అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత అప్పీజ్ అంటే కోపాన్ని తగ్గించి ఒప్పించడం, అంటే శాంతింప చేయడం అంటే కూడా వాళ్ళ కోపాన్ని తగ్గించడమే కదా. సో నెక్స్ట్ చూస్తే బాదర్ అంటే ఇబ్బంది పెట్టడం, సర్వ్ అంటే సేవ చేయడం. సో ప్లకేట్కి మనకి సినోనియం ఏమవుతుంది, అప్పీజ్ అవుతుంది, కోపాన్ని తగ్గించడం, శాంతింప చేయడం. సో బాదర్ కూడా కాదు, సర్వ్ కూడా కాదు. ప్లకేట్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే పాసిఫై, కామ్, మాలిఫై లాంటివి మనం సినోనియమ్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన సినోనియం ఏంటి అంటే జస్టిఫై అంటే సమర్థించడం. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే మెన్షన్ అంటే ప్రస్తావించడం, ఇంటెన్సిటీ అంటే తీవ్రత పెంచడం, హెజిటేట్ అంటే సంకోచించడం, ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడం. సో జస్టిఫై అంటే సమర్థించడం, వాళ్ళ గురించి ఒకరిని మనం సపోర్ట్ చేస్తున్నాం, సమర్థిస్తున్నాం అంటే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. మెన్షన్ ప్రస్తావించడం, ఇది కాదు. ఇంటెన్సిఫై తీవ్రత పెంచడం, ఇది కూడా కాదు. హెజిటేట్ అంటే సంకోచించడం, ఇది కూడా కాదు. సో జస్టిఫైకి సినోనియం ఏంటి అవుతుందంటే ఎక్స్ప్లెయిన్ వివరించడం అనేది అవుతుంది అనమాట. వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళ గురించి వివరిస్తున్నాం, వాళ్ళని సమర్థిస్తున్నాం అనమాట. సో జస్టిఫైకి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్, డిఫెండ్, వ్యాలిడేట్, సపోర్ట్, ఇలాంటివి మనం సినోనియమ్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం ఏంటి అంటే అబాండన్ అంటే వదిలివేయడం అనమాట, లీవ్, లైక్. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే రిటైన్ అంటే నిలుపుకోవడం, ఇక్కడ వదిలేస్తున్నారు, ఇక్కడ నిలుపుకుంటున్నారు. సో ఇది మనకి యాంటోనియం అవుతుంది. సో దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత రెలింకిష్ అంటే స్వచ్ఛందంగా వదలడం, వదిలివేయడం అన్నా స్వచ్ఛందంగా వదలడం అన్నా ఈక్వల్ మీనింగ్ వస్తాయి. సో నెక్స్ట్ ఆప్షన్ ప్రిజర్వ్ అంటే రక్షించడం, మెయింటైన్ అంటే కొనసాగించడం. సో ఈ రెండు కూడా ఆపోజిట్. సో మనకి అబాండన్కి సినోనియం ఏమవుతుంది, రెలింకిష్ అనేది సినోనియం అవుతుంది అనమాట. సో అబాండన్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే ఫర్సేక్, లీవ్, రినౌన్స్. సో ఇలాంటివి మనం సినోనియమ్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 11th February 2025లో వచ్చిన సినోనియమ్స్ ఏంటి అంటే షిఫ్ట్ 1లో వచ్చిన సినోనియం ఎల్యూసివ్ అంటే దొరకని ఆర్ అర్థం కాని,
అంటే అది మనకు దొరకదు, అర్థం కాదు అలాంటి వర్డ్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే క్లియర్ అంటే స్పష్టమైన, ఇక్కడ అర్థం కాదు, ఇక్కడ స్పష్టమైన, అంటే ఇది స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఇక్కడ ఇది అర్థం కాదు. సో ఇది ఆపోజిట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఆబ్వియస్ అంటే చాలా స్పష్టమైన, సో ఇది కూడా ఆపోజిట్ అవుతుంది. డెఫినెట్ అంటే ఖచ్చితంగా అంటే స్పష్టంగా చెప్తున్నారు, సో ఇది కూడా ఆపోజిట్ అవుతుంది. ఎవసివ్ అంటే తప్పించుకునే, అంటే దొరకని అంటే అర్థమైంది, వాళ్ళు తప్పించుకుంటున్నారు అని అర్థం కదా. సో ఎలిసివ్ అంటే దొరకని అని వస్తుంది, అర్థం కాని అని వస్తుంది. సో ఎవసివ్ అంటే దొరకని, తప్పించుకునే అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఎలిసివ్కి సినోనియం ఏమవుతుంది? ఎవసివ్. సో ఎలిసివ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే హార్డ్ టు ఫైండ్, అంటే అంత ఈజీ కాదనమాట ఫైండ్ చేయడం. తర్వాత స్లిప్పరీ, తర్వాత ఫ్లీటింగ్. సో ఇవి సినోనియమ్స్ అవుతాయి. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన ఇంకొక సినోనియం ఏంటి అంటే ప్రౌడ్ అంటే గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళ గురించి మనం హీఈస్ ఫీలింగ్ ప్రౌడ్ అంటే అతను గర్వంగా ఫీల్ అవుతున్నాడు. సో గర్వం అనే వర్డ్ మనం యూజ్ చేసినప్పుడు ప్రౌడ్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే హ్యాపీ, సంతోషం. సో ఇది ఆపోజిట్, సో దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. హాటీ అంటే అహంకారం. సో గర్వం అంటే అహంకారం అని మనకు తెలుసు కదా. సో ప్రౌడ్కి సినోనియం ఏంటి? అహంకారం, హాటీ. ఓకే. సాడ్ ఇది ఆపోజిట్ అవుతుంది, విచారం లేదా దుఃఖం. హైపర్ అంటే చురుకుగా, సో దీనికి దానికి సంబంధం లేదు. సో ప్రౌడ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే అరెగెంట్, కన్సీటెడ్, డిగ్నిఫైడ్. ఓకే, ఇవి మనకి సినోనియమ్స్ అవుతాయి. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన సినోనియం ఏంటి అంటే పర్ప్లెక్సింగ్ అంటే గందరగోళం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే హెల్ప్ఫుల్ అంటే ఉపయోగకరమైన, ఎగ్జైటింగ్ అంటే ఉత్సాహభరితమైన, కన్ఫ్యూజింగ్ అంటే గందరగోళం ఆర్ అయోమయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. క్లియర్ అంటే స్పష్టమైన. సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది కదా, పర్ప్లెక్సింగ్ గందరగోళం అంటే కన్ఫ్యూజింగ్ గందరగోళం ఆర్ అయోమయం. సో పర్ప్లెక్సింగ్కి సినోనియం ఏమవుతుంది? కన్ఫ్యూజింగ్ అనేది సినోనియం అవుతుంది. సో హెల్ప్ఫుల్ కాదు, ఎగ్జైటింగ్ కాదు, క్లియర్ కూడా కాదు. సో అండ్ పర్ప్లెక్సింగ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే పజ్లింగ్ అండ్ బ్యాఫ్లింగ్. ఓకే, ఇలాంటివి మనం సినోనియమ్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ గిగాంటిక్ అంటే అతి విశాలమైన. ఓకే, ఇది షిఫ్ట్ 2లో వచ్చిన సినోనియం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే హ్యూజ్ అంటే చాలా పెద్ద, అంటే విశాలం అంటే ఏంది? పెద్ద అని అర్థం కదా, చాలా పెద్ద. అండ్ టినీ అంటే చాలా చిన్న, సో ఇది ఆపోజిట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఫ్రెజైల్ అంటే సులభంగా, సో దీనికి దానికి సంబంధం లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. రఫ్ అంటే కఠినం, సో దీనికి కూడా సంబంధం లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. గిగాంటిక్ అతి విశాలం, హ్యూజ్ అంటే చాలా పెద్ద, సో ఇది హ్యూజ్ అనేది సినోనియం అవుతుంది. సో గిగాంటిక్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే ఎనార్మస్, మ్యాసివ్, ఇమ్మెన్స్. సో ఇలాంటి వర్డ్స్ మనం సినోనియమ్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 12th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన సినోనియం ఏంటి అంటే చెస్టైజ్ అంటే శిక్షించడం, దండించడం, కొట్టడం ఇలాంటివి అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ప్రైజ్ అంటే ప్రశంసించడం, సో ఇది ఆపోజిట్ ఉంది. శిక్షించడానికి, దండించడానికి, కొట్టడానికి, ప్రశంసించడానికి ఇది ఆపోజిట్ కదా, సో ఇది మనకి క్యాన్సిల్ చేయొచ్చు. లార్డ్ అంటే ఉన్నతంగా ప్రశంసించడం, సో ఇది కూడా ఆపోజిట్ అవుతుంది. ప్రశంసిస్తున్నారు ఇక్కడ, మనకి ఇచ్చిన వర్డ్ ఏమో శిక్షించడం, దండించడం, కానీ ఇక్కడ ప్రశంసించడం అని వర్డ్ ఇచ్చారు, సో ఇది క్యాన్సిల్ చేయొచ్చు. ఫ్లాగ్ అంటే కొట్టడం, సో శిక్షించడం, దండించడం, కొట్టడం ఇవి సినోనియమ్స్ కదా, సో ఫ్లాగ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇచ్చిన ఆప్షన్ అంటే కాంప్లిమెంట్ అంటే కూడా ప్రశంసించడం, సో దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో చెస్టైజ్కి సినోనియం ఏంటి అంటే కాంప్లిమెంట్ అనమాట. సో చెస్టైజ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే పనిష్ అంటే పనిష్ చేశారు అని అంటారు కదా, పనిష్ అండ్ రెప్రిమండ్. ఓకే, ఈ వర్డ్స్ మనం సినోనియమ్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఎస్టీమ్డ్, ఇది షిఫ్ట్ 2లో వచ్చిన సినోనియం అనమాట. ఎస్టీమ్డ్ అంటే గౌరవనీయమైన. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ప్రామినెంట్ అంటే ప్రఖ్యాతిగాంచిన ఆర్ మర్యాద పొందిన. సో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు గౌరవనీయంగా ఉంటారు కదా, సో ఎస్టీమ్డ్ అంటే ప్రామినెంట్ మనకి సినోనియం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే లార్జ్ అంటే విశాలమైన, దీనికి దానికి సంబంధం లేదు, సో దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. హ్యాపీ అంటే సంతోషం, సో ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు, సంబంధం లేదు కాబట్టి. సో పీస్ఫుల్ అంటే శాంతియుతమైన, సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఎస్టీమ్డ్ అంటే
ప్రామినెంట్ అనమాట సినోనియం. సో ఎస్టీమ్డ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే రెస్పెక్టెడ్, హానర్డ్, రివర్డ్. ఓకే, సో నెక్స్ట్ బ్రూటల్. షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం ఇది. బ్రూటల్ అంటే మీనింగ్ ఏంటి అంటే క్రూరమైన. సో వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించారు అని అంటారు కదా. సో బ్రూటల్ అంటే క్రూరమైన. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే నోటబుల్ అంటే ప్రాముఖ్యమైన, హెరాయిక్ అంటే సాహసోపేతమైన, రూత్లెస్ అంటే నిర్దయమైన అంటే దయలేని వాళ్ళు, కరుణ లేని వాళ్ళు అంటే క్రూరమైన వాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ యాక్టివ్ అంటే చురుకైన. సో బ్రూటల్కి సినోనియం ఏంటి అంటే నిర్దయ కలిగిన వాళ్ళు, క్రూరమైన వాళ్ళు, రూత్లెస్ అవుతుంది. సో నోటబుల్ కాదు, హెరాయిక్ కాదు, యాక్టివ్ కూడా కాదు. సో బ్రూటల్కి సినోనియం రూత్లెస్. సో బ్రూటల్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే క్రూయల్, హార్ష్. ఇవి కూడా మనం సినోనియమ్స్గా చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది ఈరోజు వీడియో. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి అండ్ వేరే టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు నన్ను అడగవచ్చు. అండ్ మీకోసం ఇంతవరకు చేసినందుకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. అండ్ మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.